నమస్కారం ఎల్పీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మాధురి. తప్పుడు కథనాలు రాస్తున్న ఇద్దరు విలేకరులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. జగిత్యాల ఎస్పీ కార్యాలయంలో ఇబ్రహీంపట్నం మండల బర్తీపూర్ గ్రామస్తులు తమ గ్రామ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని ఇద్దరు విలేకరులపై ఎస్పీ అశోక్ కుమార్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మా గ్రామ ప్రజలు మహిళల మనోభావాలు దెబ్బతీస్తూ ఆంధ్రప్రభ పత్రిక టుడే న్యూస్ యూట్యూబ్ ఛానల్లో గత 2 నెలలుగా అసభ్య కథనాలు రాస్తూ ప్రచారం చేస్తూ గ్రామ పరువు తీస్తున్నారని ఇద్దరు విలేకరుల మేవకల శివ, చెట్పల్లి నరేందర్ అను వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. అలాగే తమ గ్రామ దేవాలయం ట్రస్ట్ అయినటువంటి శ్రీ శ్రీ భోలేనాథ్ కర్భాల దేవాలయంలో ఉన్నటువంటి మోహన్ యోగిని డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తూ ఇద్దరు విలేకరులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సుమారు 100 మంది గ్రామస్తులు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మీకు పత్రిక విలువలు తెలిసినట్లయితే తమ గ్రామానికి వచ్చి ప్రజల అభిప్రాయం సేకరించి వార్త కథనాలు ప్రచురించండి. అవి నిజమైతే గ్రామంలో దొంగ బాబాలను అరికడతామని మహిళలు అన్నారు. లేని ఎడల ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ మహిళలను పేడ్ బ్యాచ్ అనడం తప్పన్నారు. తప్పుకు ప్రాయశ్చిత్తం జరగాల్సిందేనని గ్రామ మహిళలు తెలిపారు. అధికారులు వారిపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టని ఎడల అధికారులు కార్యాలయాల దిగ్బంధిస్తామని హెచ్చరించారు. రుద్రంగి గ్రామం నుండి భక్తిపూర్ అనే విలేజ్కి వచ్చినాక మా జీవితాలు చాలా మార్పు వచ్చినాయి. హెల్త్ బాగలేక మేము వచ్చి చూపెట్టుకొని ప్రతిరోజు కనబడే దేవుడు అని చెప్పేసి మేము మా హృదయాలలో గట్టి నమ్మకం పెట్టుకుంటే ఈరోజు ఈ 4 నెలల నుండి లేని అన్ని కల్మషాలు ఇవి అవి అనుకుంటా ఆ దొంగ బాబా అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటా ఇట్లా ఆడోళ్ళు పైసలు తీసుకుంటా అత్తున్నారు ఎంబడా అని చెప్పేసి అనుకుంటా చేరితే బిడ్డ ఏది ఉన్నా గానీ మేము ఇడిసబెట్టాం. మహిళలు డబ్బులకు అమ్ముడు పోతారు అన్న ప్రచారం ఎట్లా చేసినావు? నువ్వు భక్తిపూర్ విలేజ్ కి వస్తావా, గ్రామానికి వస్తావా, నువ్వు లేకపోతే నీ ఇంటికి రమ్మంటావా? చెప్తున్నాం. మళ్ళా శుక్రవారం నాడు ఈ రేపటి శుక్రవారం రాకున్నా నువ్వు నెక్స్ట్ శుక్రవారం నాడు వచ్చి మహిళలకు సారీ చెప్పకపోతే మాత్రం బాగా డేంజర్ ఉంటది బిడ్డ. ఆడపిల్లలనంటే ఆట బొమ్మలు కాదు, అమ్ముడుపోయే మనుషులు కూడా కాదు. నోటికి వచ్చిన దాంట్లో వాగద్దు, నరం లేని 4 హక్కుల వాగుతుంది. అక్కడ స్వామి దగ్గర ఎంతమంది బాగుపడ్డాం అది నాకు తెలుసు. నా కళ్ళ నిండా చూసిన ఇయ్యాలనో నిన్ననో కాదు, నేను పోగొట్టి కొన్ని సంవత్సరాలు అవుతుంది. నేనే మొన్నటిదాకా హెల్త్ బాగలేక రాలేకపోయినా ఇట్లా జరుగుతుందని తెలిసినాక నేను వచ్చిన మాది రుద్రంగి గ్రామం తండాలుగా కదిలేస్తామని చెప్పేసి మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాను. నేను బిడ్డ జాగ్రత్త, నీకు దమ్ముంటే రారి భక్తిపూర్ గ్రామానికి చూసుకుందాం. దొంగ బాబా ఎవరో, దొంగ స్టేట్మెంట్ ఎవరు ఇస్తారు? విలేకరులు కానీ రిపోర్టర్లు కానీ చూసింది వాస్తవాలు మాట్లాడు. ఇట్లా సెల్ ఫోన్లు పట్టుకొని ఆ భుజాల మీద కట్టెలేసుకొని తిరుగుడు పెద్ద గొప్ప కాదు. ఏ ఇంట్లో అయినా కానీ మట్టిపోయి ఉంది, బంగారు పోయి వాళ్ళకి లేదు. దొంగ బాబా అని చెప్పేసి ప్రచారం చేస్తే మాత్రం మర్యాద ఉండని చెప్తున్నాను. పెడుతున్నా మీరు డబ్బులు ఇచ్చి మాట్లాడిపిచ్చిరు అని అంటారు కదా, సరే మీరు మంచోళ్ళే కదా, మీరు మంచి విలేకరులే కదా, ప్రజలకు మంచి జరగాలనే మీరు ముందుకొచ్చి స్వామి మీన అలా చెప్తారు కదా దొంగ బాబా అని. మీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి? మీ దగ్గర ఏమున్నాయి తీసుకురండి. ఫస్ట్ ప్రజలకు మాకు యూపీరు, మేము పోం కదా. ఇప్పుడు స్వామి ఎప్పితే స్వామి డబ్బులు ఇస్తే మేము పోతున్నాం కదా, అవేవో మాకు ఇప్పుడు స్వామి లంగా డబ్బులు తీసుకుని చేస్తారు కదా, అవి ప్రూఫ్స్ మాకు యూపీరు. మేము ఇంకో 10 మందికి చూపించి మేము కూడా వాళ్ళని మేము కాదు ఇంకో 10 మందిని కూడా పోకుండా చేస్తాము. మీకు దమ్ము ఉంటే నువ్వు మొగోనివి అయితే భక్తిపూర్ లేకపోతే భక్తిపూర్ రాకుండా అని భక్తిపూర్ ఊర్లోకి ఎక్కడికైనా రా. అక్కడికి వచ్చిన తర్వాత ఇది ఉంది స్వామిజీ మిమ్మల్ని ఇట్లా మోసం చేస్తుండు, ఈ విధంగా ఇట్లా చేస్తుండని ఎవ్వున్నాయి తీసుకొచ్చి ముంగట పెట్టు. స్వామి ముంగట అప్పుడు నీ వెనక మేముంటాం. స్వామి వెనక ఇప్పుడు మేము ఉన్నాం కదా, ఇప్పుడు మీ వెనక మేము ఉంటాం. నువ్వు నిజంగా నువ్వు మొగనివి అయితే, నువ్వు విలేకరివి అయితే చూడు. లేదు నువ్వు ఇట్లా చేస్తా అంటావా? నీ అడ్రస్ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నన్ను ఏం చేస్తారు ఇలా అనుకుంటారు కావచ్చు. ఇంటికి వస్తాం 100% ఇంటికి మాత్రం 100% వస్తాం. డబ్బులు తీసుకొని నువ్వు డబ్బులు డిమాండ్ చేసుకుంటా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా నువ్వు విలేకరివి అయితే ఎక్కడికి జైత్యాలు వచ్చినాం, ఇక్కడికే కాదు ఎక్కడికైనా వస్తాం. మేము సాధిస్తాం కంపల్సరీ. మేము డబ్బులకు ఎక్కడ అమ్ముడు పోయినామో నువ్వు మాకు అది నిరూపించకపోతే మాత్రం ఇడిసబెట్టామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. బిడ్డ జాగ్రత్త, ఎక్కడున్నా నువ్వు ఎక్కడ జాక్కున్నా నేను మాత్రం ఇడిసబెట్టా. మా ఈ ఊర్లో ఇక్కడలే కాదు, భక్తిపూర్లో కాదు, ఎక్కడెక్కడికి వెళ్ళి స్టేట్కి వెళ్ళి విలేజ్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి గడప బొట్టు పెట్టి బయటకు వెళ్తామంటున్నారు. సామాన్య గురించి అత్తరు రానున్న రోజులలో రాసి పెట్టుకో. ఇది మాత్రం 100% మేము చేసి తిడతామని చెప్తున్నాం.
చుట్టుపక్కల పోండి ఎంత మంది ఉన్నారో సామాన్య దగ్గరకు అంత మంది వస్తామంటున్నారు. చూడు కాదమ్మా, ఎప్పటి నుంచైనా మా దేవుడే సత్యం, మా ఊరే సత్యం. మా దేవుని భజనం చేసే పాడుకోవాడు, మా ఊరిని భజనం చేసే కుక్కేవాడు. అది దమ్ము ధైర్యం ఉంటే రమ్మను. ఈడ కాకుండా పార్టీలో దేవుడు ధైర్యం. అక్కడ పండొచ్చి వీడియో తీసుడు కాదు, దమ్ము ఉంటే ముంగడికొచ్చి గుళ్ళకొచ్చి వీడియో తీసుడు. ఎక్కడ ఊరకన్యం చేసిండా చూపిరా, ఊరకన్యం చేసిన వాళ్ళకి చూపియు, కన్యం చేసిన చెప్పి చెప్పిన తర్వాత మేము ఉంటాం. ప్రజల గురించి నీచంగా దిగజారినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకోసం మరి? మా కాడ ఏమి ఇచ్చిండు మరి? ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడుతున్నారు. డబ్బులు ఎవరికి ఇచ్చి అది మాకు కావాలి. విలేజ్ వచ్చి బర్దీపూర్. మరి మా బర్దీపూర్ విలేజ్ వాళ్ళకు ఏమి ఇచ్చిండు? ఆడపడుచులకు ఆయన డబ్బులు ఇచ్చి తీసుకొని ఇచ్చేసిరని చెప్తుండు. ఏనాడు ఇచ్చిండు, ఎప్పుడు ఇచ్చిండు? అదొకటి పురుగు మాకు కావాలి సార్. మేము బర్దీపుర విలేజ్ వాళ్ళము. మరి మమ్మల్ని ఎందుకు ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తుండ్రు? ఎవరు చేసిరమ్మా? అది చేసిన వ్యక్తి ముందుకు రావాలా? పేపర్లలో పెట్టారు కదా, ఎందుకోసం ఇట్లా యూట్యూబ్లలో పెడుతున్నారు, పేపర్లలో పెడుతున్నారు. ఆ పెట్టింది మాకు ముందుకు రావాలా? ఏదైనా ఉంటే కొట్లాడమను మమ్మల్ని. ఇబ్రహ్మణ పైన కానీ ఏ ఊరైనా కానీ మా ఆడల ముందరికి వచ్చి మాట్లాడమను. ఆ మాట్లాడితే దానికి సమాధానం మాకు కురిపిస్తే గంతే సంతోషం, అంతకంటే ఏం లేదు సార్. కానీ మా బర్దీపురం ఊరిని భజనం చేసుడు, మా ఆడపడుచులను భజనం చేస్తే బాగుపడని మేము బ్యాగ్ బ్యాచ్ అంటే ఏమన్నా దీని పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ మేము.